కుసుమహర కుసుమహర కుసుమహర. ఉపదేశామృతంలోని 31వ శీర్షిక త్రిదశలు, 32వ శీర్షిక సత్సాంగత్యము దుత్సాంగత్యము. ఈ శీర్షికల్లోని మనహర ప్రభు మాటలను, మనహర ప్రభు సందేశములను విందాము. ముందుగా త్రిదశలు. కుసుమహర. ప్రథమ దశ అంటే తమోదశ అస్పష్టముగాను, రెండవ దశ అంటే రజోదశ కార్యశక్తులతో కూడుకున్నదిగాను, మూడవ దశ అంటే సత్వదశ అత్యుత్తమంగాను ఉన్నట్లు భగవంతుని సృష్టిలో కనిపిస్తున్నది. అస్పష్ట తమోదశ నుండి అత్యుత్తమ సత్వదశకు పోవునప్పుడు మనుష్యులు క్రమముగా అభివృద్ధి చెందకపోయినట్లయితే వారు తప్పకుండా అసహజ స్థితి ఎందున్నట్లు కనుగొనవలెను. శైశవం మొదలు యవ్వనారంభ దశ వరకు గల జీవితము ఎక్కువగా పరిగణింపదగ్గది కాదు. దానిని గురించి ఆలోచించవలసిన అవసరము ఏమీనూ లేదు. యవ్వనారంభము కాగానే మనిషి తమోదశ అనగా అస్పష్ట దశ ప్రవేశించి అనేక కార్యాలు లెక్క లేకుండా చేయును. పిమ్మట అతడు పరిపక్వ దశ శక్తివంతమైన దశను పొందును. ఇదే రజోదశ. ఈ దశ అస్పష్ట దశకును అత్యుత్తమ దశకును మధ్యస్థముగా ఉన్నది. ఇది క్రమక్రమముగా నిర్వీర్య స్థితికి పోవును. అప్పుడు అత్యుత్తమ దశ అతడు కోరదగ్గది. తపోనియమములందు కూడా ఈ ధర్మమే కనిపిస్తున్నది. మొదటి దశ శక్తి పూజతో కూడియుండును. రెండవది అనగా రజోదశ శివుడు, సూర్యుడు మున్నగు వారి పూజతో కూడియుండును. తుది దశకు రాగానే వైష్ణవుడు అనగా విష్ణు భక్తుడగును. తల్లి సంరక్షణలో ఉండే వయస్సు మనకు గడిచింది. లోకపాలకుడగు శ్రీకృష్ణుని శరణు వేడే సమయము ఆసన్నమైనది. నీవు చేసిన పుణ్యకార్యముల ఫలముగా నీవు శ్రీ బృందావనమునకు వచ్చితివి కాబట్టి అపవిత్రమగు పరిశ్రమల వల్ల మలినం కాకుండా నిన్ను నీవు పరిశుద్ధము చేసుకో. శ్రీకృష్ణుని మధురనామమును స్మరించు. సుఖములతో కూడిన కొత్త జీవితము నీకు శాశ్వతముగా కలిగినట్లు నీకు తెలుస్తుంది. మాంసం తినడమునకు, మతకార్యములకని ప్రాణివధ చేయడమునకు, ఆ విధముగా శరీరమును మనసును మలినం చేసుకోవడానికి ఇప్పుడు కాలం లేదు. అస్పష్ట దశలో ఉన్న వారికి అంటే తమోదశలో ఉన్నవారికి అవి మేలు చేస్తవి. పరిశుభ్రమైన సామాన్య ఆహారమును తిని ప్రాణములను నిలబెట్టుకుని శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ ఉండే కాలం ఇది. నేను శాక్తేయ వంశములో పుట్టడం వల్ల శాక్తేయుణ్ణి, ఈ కొత్త మార్గమును ఎలా అవలంబిస్తాను అని అంటావా? నేను చెప్పే సమాధానం ఏమంటే ప్రహ్లాదుని, ఉద్ధవుని, విదురుని దృష్టాంతముగా చూపడమే. తెలియని చిన్నపిల్లలుగా ఉన్న కాలంలో తల్లుల దగ్గరే ఉండవల్లని ఆడపిల్లలు కోరతారు. పిమ్మటను తమ భర్తలను వదిలి ఒక్క క్షణమైన ఉండడానికి వారు ఇష్టపడరు. శ్రీకృష్ణుడే విశ్వైకనాథుడు. పతివ్రతయగు భార్య వలె మనస వాచ కర్మణ అత్యుత్తమ దశయందు సత్వదశతో ఉండి ప్రభు రక్షణ పొంది సుఖముగా ఉండు అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ త్రిదశలు శీర్షికలో. తర్వాతి శీర్షిక సత్సాంగత్యము దుస్సాంగత్యము. ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను విందాము. కుసుమహర. ఎవని సమక్షమందు శ్రీకృష్ణుని గురించిన ప్రసంగము పురికొల్పబడుతుందో వాడే నిజమైన స్నేహితుడు. అసంఖ్యాకమగు
సంసార బంధములను వృద్ధి చేయడమునకు బిగించుటకు ఎవడు ప్రయత్నిస్తాడో వాడు స్నేహితుడు అనిపించుకోవడానికి తగడు. దుస్సాంగత్యము చేయడం వల్ల తమకు ఇష్టం లేకున్నా మనుష్యులు తప్పులు చేయవలసి వస్తున్నది. కాబట్టి నీవు ఎన్నడూ దుస్సాంగత్యము చేయరాదు. సత్సాంగత్యమునే ఎప్పుడూ చెయ్యి. నీకు లభ్యమైనా కాకున్నా సత్సాంగత్యంనే కోరమని నేను ప్రోత్సహిస్తున్నాను. ఇట్లా చేస్తే శ్రీకృష్ణుని ఇచ్చ ప్రకారమే సర్వము జరుగుతూ ఉంటుంది. నీ కోరికలు ఫలింపజేస్తాడు. నీవు క్షణములో చక్రవర్తి వంటి వాడవవుతావు. శాశ్వత సంతుష్టిని పొందుతావు. శ్రీకృష్ణ సాంగత్యం వల్ల కలిగే లాభము కన్నా సాధు సాంగత్యం వల్ల కలిగే లాభము సులభ సాధ్యమనే మాట నిజమని తెలుసుకో. శ్రీకృష్ణుడే వారికి ఈ గౌరవమునిచ్చాడు. సాధువులు సమస్తము శ్రీకృష్ణ చరణములకు సమర్పిస్తారు కాబట్టి వారికి ఆ గౌరవమును శ్రీకృష్ణుడే ఇనుమడింపజేశాడు. కాన నేను చెప్పేదేమంటే సాధు సాంగత్యము, సాధు సేవ నీ జీవితమున పరమావధిగా పెట్టుకో. ఐహిక విషయములతో కాలము గడిపే వారి సాంగత్యము నీకు వద్దు. భక్త సాంగత్యమే మనసారా కోరుకో. నీకు నచ్చిన స్నేహితుడు దొరకకుంటే ఒక్కడివే ఉండిపో. లోకంలో ప్రాకులాడే స్నేహితుల ఎడల ఐహిక ప్రేమ చూపు. నీకు నచ్చిన స్నేహితులను మనసారా ప్రేమించు. ఆత్మనాథుని ప్రేమ చవిచూచిన వారును, ప్రభువును గూర్చి వినడానికి కుతూహలపడేవారును మాత్రమే నిజమైన స్నేహితులు. ఐహికమునకు సంబంధించిన సుఖదుఖములు కలిగినప్పుడు నీకు సానుభూతి మాత్రం చూపేవారు లోక స్నేహితులు. ఒకరికి ఇవ్వవలసిన ప్రేమ ఇంకొకరికి ఇవ్వకు, జాగ్రత్త. అందువల్ల ఎవరికీ సుఖముండదు. దుస్సాంగత్యమును గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. దుష్ట స్థలములను, దుష్ట స్నేహితులను పూర్తిగా వదిలిపెట్టు. నిన్నెంతో ప్రేమించేవారు బలాత్కరించినా సరే దుష్ట స్నేహితులను పూర్తిగా వదిలిపెట్టు. దుష్ట ప్రసంగములు, దుష్ట స్నేహితులు నిన్ను సమీపించకుండా చూసుకో. శ్రీకృష్ణుని గురించిన ప్రసంగములు ఎవరి సమక్షమందు పురికొల్పబడతావో వారితోనే సహవాసం చెయ్యి అని చెప్తున్నాడు మన హరప్రభు. ఈ శీర్షికల్లోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను విన్నాము కదా. తర్వాత శీర్షిక శరీరము, ఆహారము. ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను మరల విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.